దశ మొత్తానికైతే మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఈ 2 ఏళ్లలో కేవలం 2 సార్లు ఆయన హాజరవడం జరిగింది కాబట్టి ఇప్పుడు హాజరు కాబోతున్నారు. ఈసారి ముఖ్యంగా ఏదైతే జలవాటాలకు సంబంధించిన అంశం పైన ఆయన చర్చించే అవకాశం ఉంది అనేది అయితే ఇప్పటికే హాట్ టాపిక్ గా నడుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి రావడం జరిగింది. అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి కింద ఆయన కూడా రావడం జరిగింది. 9:40 నుంచి ఇన్వైతో బయలుదేరి అసెంబ్లీకి అయితే చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే మొత్తం ఆయన ఇంటి వద్ద కూడా ఇటు అభిమానులు అయితే చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వాస్తవానికి నిన్న గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచి నిన్న సాయంత్రమే ఆయన అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి నందినార్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరితో కూడా అంటే ఇటు కేటీఆర్ హరీష్ రావుతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈ రోజు జరిగే సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఏవైతేనో వాటిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏ విధంగా వ్యూహాలను అనుసరించాలనే అంశంపైన నిన్న ఆయన భేటీ అవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన అయితే అసెంబ్లీకి బయలుదేరి వెళ్లబోతున్నారు. సో కేవలం ఆయన సంతకం చేసి తిరుగు ప్రయాణం అవుతారా లేకపోతే ఖచ్చితంగా ఆయన చర్చల్లో పాల్గొంటారా అని చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు కేవలం సంతాప తీర్మానాలు తెలిపిన తర్వాత వాయిదా పడడం జరుగుతుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన హాజరవుతారా లేకపోతే కేటీఆర్ హరీష్ రావు హాజరవుతారనే విషయం కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కానీ హాజరు కాకపోతే నేరుగా నందినార్కే రావడం జరుగుతుంది. అయితే 2వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు ఆయన పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అనేది ఇంకా కొంత క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే ప్రధానంగా ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన జల వివాదాలపైన ఇప్పటికే ఇటు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇటు కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో ప్రధానంగా సంతకాలు పెట్టింది కేసీఆర్ అంటూ ఇటు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణకు రావాల్సిన నీరు రాని పరిస్థితి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనే పైన క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈయన హాజరు కాబోతున్నారు. మొత్తం కాన్వెన్ కూడా చూస్తున్నాం, సిద్ధం చేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది.